వెహికల్ కూడా రావాలంటే ఇక్కడ వరకు అది ఓపెన్ చేయించేయాలి. ఓకే చెప్పేసి మళ్ళీ వాళ్ళు కష్టపడతారు. సో అన్ని మెటీరియల్స్ ఎక్కడ కూడా బయట ఏమి ఉండకూడదు. ఓకే సో అదే మెటీరియల్స్ अब ऑफिस में बैठे मैम For a peaceful goal. yes ma'am thank you ma'am because of you madam yes ma'am so where is your lab Satish ekada contact Satish given lot of blessings so దీన్ని ఇలా క్లోజ్ చేసేసి ఇలా వేద్దాం. ఓకే yes So this is the one. Okay. So this is 17. C. This is one certificate. ఇలా రాయి ఇక్కడ ఇలా రాయి సీల్ వేసిన పేరు వాటర్ ఉండాలి. వాటర్ దాచుకున్నా ఎస్ ఎస్ So what they close out the poll is 71, but 71.66. But it's great. It's అంటే అలాగా దీన్ని మళ్ళీ ఆ టైం కావాలి కాబట్టి సో అది అంటే లోపలే పెట్టి బాగుంటుంది. సో దట్ ఈరోజు wait. Anyway, we are approaching this with the flag and the grass also. వెళ్ళండి మీరే కష్టపడ్డారు. థ్యాంక్ యూ. చూడాలని చూడొచ్చు. అది తీసేసే డిఆర్ఓ గారు భయపడుతున్నారు షాక్ కొడుతుందని. ఇంకోటి రూమ్ కూడా ఉంది.
చూడు మళ్ళీ నువ్వు కన్ఫ్యూజ్ చేయదు. ఇప్పుడు ఇది దాంట్లో పెట్టు, అది దాంట్లో పెట్టు. ఇది దీనికి ఏమైనా అవుతుందా? ఈ తాళాలు కవర్లో పెట్టు. తీసుకెళ్ళాం ఇద్దరు ఇంకొకరు సపోర్ట్ ఇవ్వండి. ఇంకొకరు దానికి ఎవరో సపోర్ట్. దట్స్ గుడ్. ఓకే, ఇక్కడ నుండి ఏపీఎస్ నుండి ఎన్ని పిఎస్లు ఉన్నాయి ఇక్కడ? 1 2. సో 2 planks will be okay. Class what? Okay, will be done within hour. Within I think half an hour లో వచ్చేస్తుంది అనుకుంటా. Heat na. This whatever this one will become dry. Yes, right, sir. Right, sir. That's the problem. That's the main problem. So ఎక్కడ మనకి కామన్ కంట్రోల్ రూమ్ ఎక్కడ పెట్టారు? కంట్రోల్ రూమ్ కహా? Yes. मिश्रा जी सर नोट करते हैं ना पीसेस में 180 है. हाँ सर. In certificate they will write. Certificate they will write. So what's the time now? So they will mention 840. Okay, sealed in the presence of so and so. Right. This room contains some PS number 1 to dash number. Right. ఇక్కడ ఈ రూమ్ లో ఏపీఎస్ నుండి ఏపీఎస్ వరకు రాయాలి. ఆ రూమ్ లో ఏపీఎస్ నుండి ఏపీఎస్ వరకు రాయాలి. ఓకే, ఏది ఇప్పుడు ఇది ఒకటే పెట్టారు అంతేగా? ఏదమ్మా? నెంబర్ కోడ్స్ కూడా ఒకసారి ఫిల్ చేసుకుంటే స్క్రూటినీ కూడా మీరు ఏం చేస్తారంటమ్మా, ఏవే రిప్లేస్ చేశారో చూసుకోండి. ఓకే, ఏమైనా పొలిటికల్ కంప్లైంట్స్ ఉన్నాయా? తర్వాత तो बोले कि गर्मी के पैसों को हार्ड हो सकता है. लास्ट में रोना रोता रहोगे, ये हो गया, ये हो गया. ఈజీగా అయిపోతుంది. ఈజీగా ఒక్కొక్కళ్ళ అవుతుంది. నియర్లీ ये बंदा एक्सपर्ट है सर. పార్టీ ఈజీగా पहले मान लीजिए అంతే 30 దాకా కొన్ని చోట్ల ఎక్కువ ఉంటుంది. అవును. స్లో ఓకే, అలాగే బాగుంది. మీకు ఎండ వల్ల అది కొంచెం కరుగుతుంది ఒక్కొక్కసారి, దానివల్ల దాన్ని పెద్ద ఇష్యూ అనేటువంటి చేయొద్దు. ఓకే, జాగ్రత్త. ఓకే, గుడ్. ఒక ఫోటో తీసుకుంటే బాగుంటుంది అందరం. मैडम మ్యామ్ ప్లీజ్, మ్యామ్ ఒకసారి వస్తే ఒక్క చిన్న ఫోటో తీసుకుందాం. కమ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. C12 విజయవాడకి సంబంధించినటువంటి స్ట్రాంగ్ రూమ్స్ ఇప్పుడు సీలింగ్ ప్రాసెస్ అంతా కూడా జరుగుతూ ఉంది. మనకి ఇప్పటికే మైలవరం కంప్లీట్ అయింది. అదేవిధంగా
విజయవాడ ఈస్ట్ కంప్లీట్ అయింది, విజయవాడ వెస్ట్ అనేటువంటిది ఇప్పుడు జరుగుతుంది, తర్వాత సెంట్రల్ జరుగుతుంది. ఈ నాలుగుటితో పాటుగా మరొక 3 ఇంటర్మీడియట్ స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి మాకు, జగ్గైపేట అండ్ నందిగామ అండ్ తిరువూర్. సో అవి 11వ గంటకి ఎంటైర్ మెటీరియల్ మాకు ఇక్కడికి విత్ సెక్యూరిటీతో వస్తుంది. అది కూడా 11:30కి ఆ ప్రాసెస్ అనేటువంటి కంప్లీట్ చేస్తున్నాం. ఈ ఎంటైర్ ప్రాసెస్ అనేది అబ్జర్వర్ సమక్షంలోనూ మరియు క్యాండిడేట్స్ అనేటువంటిది ఎవరైతే వచ్చారో వాళ్ళ సమక్షంలో జరుగుతుంది. ఇది అయిపోయాక ఇక్కడే అరౌండ్ 11:30 టైంకి 17 ఇయర్స్ స్క్రూటినీ అంటారు. సో ఏదైనా దానికి ఒక సర్టన్ క్రైటీరియా ఉంది, ఆ క్రైటీరియా ప్రకారం అబ్జర్వర్ స్క్రూటినీ చేస్తారు. స్క్రూటినీ చేస్తే ఈరోజు ఎంటైర్ ప్రాసెస్ కంప్లీట్ అయినట్టు. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద పోల్ ఎంత పోలింగ్ పర్సంటేజ్ ఉంది అనుకొని చెప్పేసి అనేది కూడా ఎన్కోర్లో ఇప్పుడు ఫైనలైజ్ చేస్తున్నారు. దట్ ప్రాసెస్ అనేది ఒక అర్ధగంటలో, ఒక హాఫ్ అన్ అవర్లో అనేటువంటి కంప్లీట్ అవుతుంది. నిన్నటికి సుమారుగా మేము 80% అనుకున్నాం. దట్ విల్ బి అరైవ్డ్ ఎగ్జాక్ట్లీ. ఈజ్ ఇట్ 78 ఆర్ 79 ఆర్ 80 అనేటువంటిది. ఈ ఎంటైర్ ఈ 27 స్ట్రాంగ్ రూమ్స్, 4 బిల్డింగ్స్, 2 క్యాంపస్లు, వీటన్నిటికీ కూడా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అనేటువంటిది కంట్రోల్ అనేటువంటిది ఉంది. తర్వాత ప్రాపర్ బ్యారికేడింగ్ ఉంది. అవుటర్లో అనేటువంటిది మన స్టేట్ పోలీస్ అనేటువంటిది ఉంది. సో మొత్తం ప్రతిదానికి కూడా 2 కీస్ అనేటువంటి పెట్టుకుంటున్నాం, సీల్ చేసాం. ఒక కీ అనేటువంటిది డిఓ దగ్గర పెట్టుకుంటున్నాం, ఇంకొక కీ అనేది కన్సర్న్ ఆర్ఓ దగ్గర అనేటువంటి ఉంటుంది. సో మొత్తం ప్రతిరోజు ప్రతి 12 గంటలకి ఒకసారి ఒక తహసీల్దార్, ఒక ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అనేటువంటి వీటికి వచ్చి చూసుకొని ఎలా ఉంది ఏంటి అనుకొని చెప్పి చూడడానికి అనేటువంటిది ఒక్కొక్కరిని కూడా అనేటువంటిది పోస్ట్ చేశాం. సో కాబట్టి అప్ టు 4th జూన్ వరకు అనేటువంటిది ఎటువంటి ప్రాబ్లం అనేటువంటిది లేకుండా, సో చాలా సేఫ్గా స్ట్రాంగ్ రూమ్స్, ఈసీఐ నామ్స్ ఏదైతే ఉందో, ఎస్ఓపి ఏదైతే ఉందో అన్ని విధాలుగా అనేటువంటి చేశాము. క్యాండిడేట్స్ ఎవరైనా వచ్చి చూసుకోవాలని అనుకునంటే వాళ్ళకి ఒక మానిటర్, ఒక బిల్డింగ్కి అంతటికీ కూడా సీసీటీవీస్ ద్వారా ఒక మానిటర్ ఉంటుంది. ఆ మానిటర్లో కూర్చొని వాళ్ళు ఎప్పుడైనా ఒకవేళ రావాలి అని అనుకునంటే ఇక్కడ ఒక లాగ్ బుక్ ఉంటుంది. ఆ లాగ్ బుక్లో ఎంటర్ చేసుకొని వాళ్ళు ఆ ప్రాసెస్ మొత్తం ఏ రూము ఎలా ఉంది అనుకొని చెప్పేసి చూసుకొని వెళ్ళచ్చు. కాబట్టి సో ఎక్కడ కూడా కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఇటు PC-12లో కానీ ఆల్ ఏసీస్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అనేటువంటిది నా యొక్క విన్నపం ఏంటనుకోనంటే, సో ఇది కంప్లీట్ సెక్యూర్గా ఇటు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్, ఇటు స్టేట్ పోలీస్, ఇటు సీసీటీవీస్, కంటిన్యూస్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్స్ అంతా కంప్లీట్గా అనేటువంటిది ట్రాన్స్పరెంట్గా అనేటువంటి జరుగుతూ ఉంది. ఎక్కడ ఎటువంటి స్కోప్ అనేటువంటిది లేదు, ఏమాత్రం కూడా ఎలిగేషన్కి స్కోప్ అనేటువంటిది ఉండదు. సో ఇప్పటి వరకు చాలా సహకరించారు. అదేవిధంగా మనకి రాబోయే ఈ 4th జూన్ కూడా ఇక్కడే మనకి ఈ నోవా కాలేజ్లో మనకి అండ్ నిమ్రా కాలేజ్లో, సో మొత్తం ఈ 7 కూడా ఇక్కడే అనేటువంటిది మనకి కౌంటింగ్ అనేటువంటి జరుగుతుంది. సో ఆ రోజు అనేటువంటి అంతవరకు అనేటువంటిది మీరు ఇప్పుడు ఇచ్చినటువంటి కోఆపరేషనే మీరు ఇవ్వాలని కోరుకుంటున్నాను. క్యాండిడేట్స్ విజిట్ టైమింగ్స్ అనేది జనరల్లీ దే కెన్ బికాజ్ మనం అది ఎలా అనుకున్నంటే ఉదయం 7 గంటల నుండి సాయంత్రం అనేటువంటి 5:30 వరకు అనేటువంటి ఏ టైం అయినా రావచ్చు. మరి నైట్ టైం అనేటువంటిది నాట్ రిక్వైర్డ్. సో మరీ బిఫోర్ 7 అనేటువంటిది కూడా నేను నాట్ రిక్వైర్డ్. ఎనీవే ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అనేది 12 అవర్స్కి ఒక నెలను వేస్తున్నాము. అండ్ క్యాండిడేట్స్ అనేటువంటిది వీఆర్ ఎక్స్పెక్టింగ్ 9 to 5:30 అనేది వీఆర్ ఎక్స్పెక్టింగ్.